పాకిస్తాన్ దాడులపై ఎలా స్పందించాలనే విషయంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని టార్గెట్ టైమింగ్ సైన్యమే నిర్ణయించుకోవాలన్నారు. తన నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమైన ప్రధాని మన సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఉగ్రవాదులు, పాకిస్తాన్ చర్యలకు ఏ విధంగా స్పందించాలనే విషయంలో బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. దాదాపు గంటన్నరకు పైగా సమావేశమైన ప్రధాని భద్రతా సన్నద్ధతపై చర్చించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే దేశ సంకల్పమన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదనుకుంటున్న వేళ ప్రధాని మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న వరుస సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పాకిస్తాన్ దాడులపై ఎలా స్పందించాలనే విషయంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని టార్గెట్ టైమింగ్ సైన్యమే నిర్ణయించుకోవాలన్నారు. తన నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమైన ప్రధాని మన సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఉగ్రవాదులు, పాకిస్తాన్ చర్యలకు ఏ విధంగా స్పందించాలనే విషయంలో బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందన్నారు. దాదాపు గంటన్నరకు పైగా సమావేశమైన ప్రధాని భద్రతా సన్నద్ధతపై చర్చించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలన్నదే దేశ సంకల్పమన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదనుకుంటున్న వేళ ప్రధాని మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న వరుస సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పాకిస్తాన్ దాడులపై ఎలా స్పందించాలనే విషయంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని టార్గెట్ టైమింగ్ సైన్యమే నిర్ణయించుకోవాలన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, ప్రధాని అధ్యక్షతన జరిగినటువంటి ఈ కీలకమైనటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో చాలా స్పష్టంగా త్రివిధ దళాధిపతులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏ సమయంలో ఏ రకంగా స్పందించాలి, ఎంత మేరకు స్పందించాలనే అంశాన్ని తామంతట తామే నిర్ణయించుకోవాలని చెప్పి ఒక స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ చేసే కాల్పులకు అనుగుణంగా ప్రతి దాడులు ఏ రకంగా చేయాలనే అంశంపై కూడా తమని ఎలాంటి పరిస్థితులు కూడా ఏమాత్రం కూడా క్షణం కూడా ఆలోచించకుండా ఆ క్షణంలోనే స్పందించాలని కూడా ప్రధాని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ మేరకు పూర్తి స్థాయిలో త్రివిధ దళాధిపతులకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. అదేవిధంగా త్రివిధ దళాధిపతులను కూడా సమన్వయం చేసే కార్యక్రమాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ కూడా అప్పగించడం జరిగింది. ఆ మేరకు ఇటు ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సమన్వయంతో పూర్తి స్థాయిలో త్రివిధ దళాధిపతులు కూడా పాకిస్తాన్ కు గట్టిగా జవాబు చెప్పేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆ మేరకు ప్రధానమంత్రి ఈ రోజు చేసినటువంటి ఉన్నత స్థాయి సమావేశంలో స్పష్టమైనటువంటి ఆదేశాలు, స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఈ రోజు అటారీ పాకిస్తాన్ కు అదేవిధంగా భారతదేశానికి చెక్ పోస్ట్, చాలా కీలకమైనటువంటి చెక్ పోస్ట్ ద్వారానే దాదాపు వేలాది మంది రోజు రాకపోకలు జరుగుతుంటాయి. ఈ రోజు పాకిస్తాన్ జాతీయులను దాదాపు 100 మంది పైగా జాతీయులను అటారీ బోర్డర్ గుండా, ఆ చెక్ పోస్ట్ గుండా పాకిస్తాన్ కి పంపించడం జరిగింది. అదేవిధంగా మెడికల్ వీసాలు కూడా ఈ రోజుతో రద్దయ్యాయి. పాకిస్తానీలు ఎక్కడెక్కడైతే దేశంలో వైద్య సదుపాయాల కోసం, చికిత్స కోసం భారతదేశానికి వచ్చిన వారందరినీ కూడా తిరిగి పాకిస్తాన్ కి పంపించడం జరిగింది. ఆ వీసాలను కూడా రద్దు చేయడం జరిగింది. ఒకవేళ అలాంటి వీసాలు ఉన్న వాళ్ళు, వైద్య సదుపాయం తీసుకున్న వాళ్ళు కూడా బలవంతంగా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించి వేయడం కూడా జరిగింది. దాదాపు 35%, దాదాపు 40% వరకు బల్క్ డ్రగ్స్ అంతా కూడా భారతదేశాన్ని నుంచే పాకిస్తాన్ కు సరఫరా చేస్తుంది భారత ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఈ సరఫరాలను కూడా అట్టారీ బోర్డర్ గుండానే వెళ్తుంటాయి. దీన్ని కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఈ రకంగా పాకిస్తాన్ పై ఆంక్షలను నెమ్మదిగా పూర్తి స్థాయిలో బిగింపు చేస్తుంది భారత ప్రభుత్వం. అదేవిధంగా రాజకీయంగా, అదేవిధంగా దౌత్యపరంగా కూడా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా ఈ రోజు పనామా, గ్రీస్ లాంటి దేశాలతో కూడా సంప్రదింపులు జరిపి ఆ మేరకు భారత్ అండగా నిలిచేలా చేశాయి. దౌత్యపరంగా ప్రపంచ దేశాల యొక్క మద్దతును కూడగట్టడంలో ఒకవైపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ప్రయత్నం చేస్తుండగా, అంతర్గతమైనటువంటి వ్యవహారాలపై అదేవిధంగా పారా మిలిటరీ దళాలతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ కూడా ఈ రోజు కీలకమైన సమావేశం నిర్వహించారు. అంతర్గతంగా ఏ ప్రదేశాల్లో సున్నితమైన ప్రాంతాలు ఉన్నాయి, ఆయా ప్రాంతాల్లో
తీవ్రవాద చెందినటువంటి స్లీపర్ సెల్స్ ఏ రకంగా యాక్టివేట్ కాకుండా కూడా ప్రయత్నం చేసే విధంగా అక్కడ సన్నాహక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి అదనంగా అవసరమైతే దళాలను కూడా ఆయా ప్రాంతాలకు పంపించే అంశంపై కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రకంగా అంతర్గతంగా నిర్ణయాలు తీసుకోవడం, అంతర్గతంగా ఉన్నటువంటి భద్రతను, ప్రజల యొక్క మానవ ప్రాణ రక్షణను ఏ రకంగా చేయాలనే అంశంపై ఒకవైపు, అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో ప్రధానమంత్రి అధ్యక్షతన ఏ రకంగా చర్యలు తీసుకోవడం చెప్పి కూడా మరొక కీలక సమావేశం జరిగింది. ప్రధానంగా మరొక అంశం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగినటువంటి ఈ కీలక సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పాల్గొంది, అదేవిధంగా జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా కూడా ప్రధానమంత్రితో మరొకసారి విడిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ చీఫ్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. అసలు వాస్తవానికి భారత ప్రభుత్వం యొక్క ఆలోచన అసలు ఏ రకంగా ఉంది, ఏ రకంగా పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న అంశాన్ని తెలుసుకునేందుకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రధానితో భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా అన్ని రకాలుగా దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ఇటు పారామిలిటరీ దళాలు, అదేవిధంగా అటు రక్షణ బలగాలు, దాంతో పాటు రాజకీయంగా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వానికి అండగా ఉంటామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడంతో ఈ అంశంపై కూడా ఇటు భారత ప్రభుత్వానికి కొంత మేరకు శక్తి లభించింది. ఆ తర్వాత ప్రపంచ దేశాల్లో కూడా అన్ని దేశాలు కూడా అగ్రదేశాలు, అదేవిధంగా పాకిస్తాన్ కు పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదంతో అట్టుడికిపోయి చిన్నాభిన్నమైనటువంటి ఆ దేశాన్ని పునర్నిర్మాణంలో చాలా కీలకమైనటువంటి స్నేహ దేశంగా భారత ప్రభుత్వం అనేక రకాలుగా సహాయాన్ని అందించింది. అక్కడ డ్యాములు కట్టింది, అదేవిధంగా పార్లమెంట్ స్వయంగా పెద్ద ఎత్తున దాదాపు 500 కోట్ల రూపాయలతో పార్లమెంట్ కూడా నిర్మించడం జరిగింది. ఈ రకంగా పాకిస్తాన్ కు పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ స్నేహ దేశంగా మార్చుకోవడంలో చాలా వ్యూహం ఫలించింది. ఆ మేరకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్లు కూడా భారత్ కు అండగా నిలిచాయి. ఈ రకంగా పాకిస్తాన్ ని అంతర్జాతీయంగా దౌత్యపరంగా ఏకాకిం చేయటం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల మద్దతును కూడగట్టుకోవటం ఒకవైపు, అంతర్గతంగా రక్షణ చర్యలు తీసుకోవటం మరొకవైపు సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడా కూడా పాకిస్తాన్ చేసే ప్రతి కవింపు చర్యలకు, కవింపు కాల్పులకు గట్టిగా సమాధానం ఇవ్వటం. ఈ రకంగా మూడంచెల వ్యూహంతో పాకిస్తాన్ దౌత్యపరంగా, రాజకీయంగా ఏకాకిం చేయటం, ఆర్థికంగా బలహీనపరచడం, ఆ రకంగా అన్ని రకాలుగా ప్రధాని మాటల్లో చెప్పినట్టుగానే ఏమాత్రం కూడా ఎక్కడా కూడా ఎవరు కూడా ఊహించలేని రీతిలో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెబుతామన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా పాకిస్తాన్ ను ఈసారి గట్టిగా బుద్ధి చెబితేనే మరలా భారతదేశం వైపు కన్నెత్తి కూడా చూసేందుకు అవకాశం ఉండకుండా చేయాలన్నదే భారత ప్రభుత్వం యొక్క ఆలోచనగా ఉంది. అయితే వెనువెంటనే ఎలాంటి పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉండకపోవచ్చు, కానీ నెమ్మదిగా పాకిస్తాన్ చర్యలకు ప్రతి చర్యలుగా భారత్ మాత్రం గట్టిగా జవాబు చెప్పేందుకే సన్నాహాలు చేసుకుంటుంది. అందులో భాగంగానే ఈ కీలకమైనటువంటి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఈ కీలక సమావేశాలు ఈ రోజు జరగా రేపు భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధాని అధికార నివాసంలో ప్రధాని మోడీ అధికార నివాసం జరగబోయే ఆ సమావేశంలో కూడా అన్ని అంశాలను కూడా చర్చించి ఇప్పటి వరకు గత మంగళవారం నాడు ఉగ్రదాడి జరిగింది, బుధవారం నాడు కేంద్ర కేబినెట్ అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు అమలు తీర్చేందులో ఏ రకంగా ఉన్నాయన్న అంశాన్ని కూడా చర్చించిన తర్వాత మరికొన్ని సరికొత్త నిర్ణయాలతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ను మరింతగా ఏకాకిం చేసేందుకు, మరింత బలహీనపరిచేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉండగా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా వరుస సమావేశాలు కూడా రేపు జరగబోయే కీలకమైనటువంటి కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశంలో మరికొన్ని అంశాలను కూడా చర్చించిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండగా తెలుస్తుంది. ప్రసాద్, అయితే కాశ్మీర్ టూరిజం ఇప్పటివరకు పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి. అయితే టూరిస్టులకు భద్రతా దళాలు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నాయి? వాస్తవానికి పర్యాటకులకు ఇప్పటికే దాదాపు చాలా ప్రాంతాల్లో కాశ్మీర్ లో వేసవి కాలం కాబట్టి చాలా మంది అనేక పర్యాటక ప్రాంతాల్లో పర్యటించేందుకు టూరిస్టు ఆపరేటర్స్ ద్వారా ఇప్పటికే బుకింగ్ చేసుకోవడం జరిగింది. అయితే వాటన్నిటి కూడా మూసివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో అక్కడికి పర్యాటకులు వెళ్లే సంఖ్య బాగా తగ్గిపోయే అవకాశం. ఇదంతా కూడా ముందస్తు చర్యలో భాగంగా ఒకవేళ జరగడానికి పరిస్థితి కనుక అక్కడ ఎదురైనట్లయితే అక్కడ పర్యాటకులుగా ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడరాదని అన్న ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాబట్టి పర్యాటకులు చాలా అప్రమత్తం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పర్యాటకులు ఇబ్బంది పడకూడదంటే భారత ప్రభుత్వం ఉద్దేశం. కాబట్టి ఏ క్షణంలో ఏమైనా జరగచ్చు అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా చాలా మంది టూర్ ఆపరేటర్స్ కూడా అంగీకరించారు. ఆ మేరకు వారందరూ కూడా ఇప్పటికే బుక్ చేసిన వాటిని కూడా ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. కాబట్టి
పూర్తి స్థాయిలో ఏ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉన్నా కానీ దాన్ని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం సర్వం తన రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.